గులాబ్ జామ్ చేసుకునే పద్ధతి చెప్తాను. గులాబ్ జామ్ ఏదైనా మీకు కావాల్సి నచ్చింది కొనుక్కొని ప్యాకెట్ తెచ్చి సాఫ్ట్గా కలుపుకోండి. కొంచెం కొంచెం నీళ్ళు పోసి మంచిగా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పావు గంట పక్కన పెట్టండి. తర్వాత గులాబ్ జాములు నీళ్ళలో నానబెట్టాలి కదా, చక్కెర నీళ్ళల్లో. సో ఒక గిన్నె పెట్టి ఒక కప్పు చక్కెర, పెద్ద కప్పు తీసుకోండి, పెద్ద కప్పు చక్కెర, దాంట్లో అరకప్పు నీళ్ళు పోసి బాగా మరిగించాలి. చక్కెర అంతా కరిగిపోయేదాకా మరిగించండి. ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో నూనె పోసి వేడి చేయండి. ఇలాచీ పౌడరు ఆ చక్కెర నీళ్ళలో వేయండి మంచి ఫ్లేవర్ కోసం. మరిగి బాగా చక్కెర అంతా కరిగిపోయాక ఆపేసేయచ్చు. ఇప్పుడు పిండినంతా ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. నూనె మరిగే లోపల, నూనె కొంచెం కాగే లోపల మనం ఇవన్నీ ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. నూనె కాగింది లేదా చూసుకొని దాంట్లో వేసి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవన్నీ ఆ చక్కెర నీళ్ళల్లో వేసేస్తే కాసేపు నానాక చూస్తే గులాబ్ జామ్ రెడీ. వేసేసి కాసేపు నానబెట్టాలి. నానబెట్టాక చూస్తే గులాబ్ జామ్ రెడీ.